ఎవరికి? ప్రభు శరీరం, ప్రభు రక్తం. ప్రసాదమా? ప్రేమ విందా? ఆదికాండము 14:18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, ఈ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, బలారాధన యొక్క విశేషం ఏంటి? ప్రభువు బల యొక్క ప్రత్యేకత ఏమిటి? దాని రేంజ్ ఏంటి? కొడవేంటి? గోత్రం అని మొదటి సందేశంలో చూశాం. రెండవ సందేశంలో ప్రభు తన శరీరాన్ని, ప్రభు తన రక్తాన్ని ఎవరికి ఇస్తారు? ఎవరి కోసం? ప్రభు శరీరం, ప్రభు రక్తం. అందరి కోసం కాదని యేసయ్య సిలువకు అప్పగించబడే ముందు రాత్రి చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇది అనేకుల కొరకైన క్రొత్త నిబంధన రక్తం అనడం ద్వారా అది అందరికీ కాదని అర్థమైంది. మందిరం ఎవరికి? సమస్త జనులకు. ఆమేన్. యేసు ప్రభు ఎంతమందికి ప్రభు? అందరికీ. ఎవరికి సమీపస్తుడు? ప్రార్థించు వారందరికీ. ఎవరికి ఉపకారి? అందరికీ. ఇలా అందరికీ చాలా ఉన్నాయి. కానీ ప్రభు శరీరం, ప్రభు రక్తం అందరికీ కాదు. దీని గురించి బొత్తిగా అవగాహన లేని ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చినప్పుడు, మీ మందిరంలో సమానత్వం లేదా? కొందరికి ఇస్తున్నారు, కొందరికి ఇవ్వటం లేదని ప్రశ్నించాడు. ఇది సమానత్వం లేకపోవటం సమస్య కాదు. మీరును ఆ రక్షణ అనుభవం పొందాల్సిన అవసరాన్ని తెలియజేస్తాం తప్ప ఇది అందరికీ పంచిపెట్టే ప్రసాదం కాదు, అందరూ పాలు పొందే ప్రేమ విందు కాదు అని వారికి బోధించడం జరిగింది. బిడ్డలారా, స్వయముగా ప్రభువు యేసు క్రీస్తు వారి మాటల్లో ఈ రక్తం అనేకుల కొరకైన కొత్త నిబంధన రక్తం అన్నారు, కానీ ఇది అందరికీ అని ప్రభువారు అనలేదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అనేకులలోని ఉంటే అది నీ భాగ్యం. ఆ ఏర్పాట్లోకి రాగలిగితే అది నీ భాగ్యం. కాబట్టి ఈ ప్రభు శరీరము, ప్రభు రక్తం ఎవరి కోసం అనే కీలకమైనటువంటి ఉపదేశం కొరకై మనము ఆదికాండం 14:18 మూలవాక్యంగా చదువుకున్నాం. పరలోకములో ఒక దేవాలయం ఉన్నది. ఆ దేవాలయమునకు ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు మెల్కీసెదెకు. ఆయన సర్వోన్నతుడైన దేవునికే యాజకుడు. ఆ మెల్కీసెదెకు క్రమమే నిరంతర యాజక క్రమం. అందుకని యేసుక్రీస్తు శరీరమును దాల్చి భూమి మీదకి వచ్చినప్పుడు కూడా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ప్రకారం ఆయన అహరోను క్రమములో చేరక మెల్కీసెదెకు క్రమములో సేవ చేశాడని వాక్యంలో రాయబడి ఉంది. మెల్కీసెదెకు క్రమం కొంతకాలానికే పరిమితమైంది. మెల్కీసెదెకు క్రమం నిరంతర యాజక క్రమం అని. మనం ఎవరు లేనప్పుడు, అసలు ఏమీ లేనప్పుడు పరలోకము ఉన్నది, దేవుడు ఉన్నాడు, అక్కడ ఒక దేవాలయం ఉన్నది, అక్కడికి యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు మెల్కీసెదెకు అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆ క్రమంలోనే సేవంతా జరగాలని బైబిల్లో తేటగా 104వ కీర్తన, 110వ కీర్తన, హెబ్రీ పత్రిక 7లో రాయబడి ఉంది. అక్కడ యాజకత్వం చేస్తున్నటువంటి ఆ యాజకుడైన మెల్కీసెదెకు మొట్టమొదటిసారిగా రొట్టె ద్రాక్షారసాన్ని భూమి మీద మానవులకు ఇవ్వడానికి దిగి వచ్చాడు. ఈ భాగ్యమును పొందిన మొట్టమొదటి మానవుడు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగునగా చెప్దాం హల్లెలూయా. కనుక మనం అందరము గమనించవలసిన మొదటి మాట, దేవుడు అబ్రహాముకి ఏ దశలో ఇచ్చాడు? తన మాటను నమ్మి అందరిని వదిలి వచ్చినందుక. అది ఎప్పుడో జరిగింది కదా. హెబ్రోన్లో గుడారం వేసినందుక. ఒక నిర్దిష్టమైన సంఘటన జరిగింది. దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషంగా, ఆనందంగా పరలోకాన్ని వదిలి భూమి మీద అప్పటి వరకు ఎవరికి బయలుపరచని, ఎవరికి తెలియని ఓ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆవిష్కరించాడు. చాలామంది వాక్యం ఎరుగని వాళ్ళు ఏమంటారంటే అది పాత నిబంధనలో ఎవరికి తెలియదు, కొత్త నిబంధన సంఘానికి మాత్రమే ఇచ్చిన అద్భుతమైన ప్రత్యక్షత రొట్టె ద్రాక్షరస. నిబంధన కూడా లేని కాలంలోనే మెల్కీసెదెకు కనబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు దానిని అబ్రహాం గారికి ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే అబ్రహాం అవ్వక ముందే ఇంకా అబ్రాంగా ఉన్నప్పుడే ఇచ్చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నత అనుభవములు అనే దశకు వెళ్ళక ముందే కొన్ని ప్రాథమిక అనుభవాలు వస్తే అందులో మనం పాలు పొందడానికి దేవుడు మనల్ని అర్హులుగా ఎంచుతాడు అన్నది ఇక్కడ పాయింట్. ఆమేన్. కాబట్టి మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాటల్లో ఒకటి అబ్రహాము గురించి. ఇక్కడ అబ్రహాము గారి గురించి ఏమని రాశారంటే చూస్తారా, 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరపరచబడిన 300 పదునైన మండుగొరిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఆమేన్. గతంలో నేను ఒకసారి సంఘములో పలుచోట్ల ఈ విషయాన్ని మాట్లాడాను కనుక సోదాహరణంగా వివరించనక్కర్లేదు కానీ ఒక మాట ప్రస్తావిస్తాను, నా వైపు చూస్తూ వింటే. భక్తులారా వింటున్నారా? అక్కడ ఏమంటుంటే బిడ్డలారా గమనించాలి. అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది అన్నాడు. ఈ 318 మందిని దేనికి అలవాటు చేశాడు? యుద్ధములకు అలవాటు చేశాడు, యుద్ధ విద్యలు నేర్పించాడు. వారందరినీ ముందు పెట్టుకొని నడుస్తున్నటువంటి, వెంబడి నడిపిస్తున్న, వారి ముందు నడుస్తున్న ఒక రాజుగా తను ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాగా వినండి, ఆ కాలంలో ఎప్పుడు ఎక్కడ ఒక యుద్ధము కూడా జరగలేదు. సమీప భవిష్యత్తులో యుద్ధము జరిగే అవకాశం ఉన్న దాఖలాలు కూడా ఎక్కడ లేవు. యుద్ధము జరగలేదు, యుద్ధ వాతావరణము కూడా లేదు. మరి అలాంటప్పుడు కొన్ని వందల మంది సైనికులను తయారు చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? యుద్ధము జరిగే అవకాశం ఉంటే కదా ఇదంతా. ఇలాగ లోతు చెరపట్టబడతాడని, ఖతర్లోయాము రాజులు దండెత్తారని, సొదొమ రాజు చెరపట్టబడతాడని, వాళ్ళతో పాటు లోతు కూడా పోతాడని యోసేపు కన్నీ ముందే కలలో వచ్చినట్లు కూడా అబ్రాహాంకి ఏమి రాలా. దీనిని బట్టి మనకు అర్థమయ్యే స్పష్టమైన ఒక సంగతి, అన్నం తింటున్నాము కాబట్టి ఒక 4 బస్తాలు రైస్ ముందుకు వేసుకున్నామంటే అలాగూ తింటాం కదా, ముందు చూపు దానికి పెద్ద ప్రత్యక్షత అక్కర్లేదు అనొచ్చు. ఎక్కడా యుద్ధం లేకపోతే, యుద్ధ సమాచారం కూడా లేకపోతే, సమీప భవిష్యత్తులో యుద్ధం వచ్చే ఛాన్స్ లేకపోతే సీరియస్గా ట్రైనింగ్ ఇవ్వడం అంటే అదేమో 4 గోడల మధ్య జరిగే వ్యవహారం కాదు కదా. 318 మంది ట్రైనింగ్ ఇవ్వడం అంటే, యుద్ధ విద్యలు నేర్పడం అంటే 4 గోడల మధ్యలో జరుగుద్దా? పోనీ పెద్ద విలాసవంతమైన అంతఃపురమా? ఓ గుడారమేగా వేసుకున్నది, ఒక గుడిసేగా వేసుకున్నది. అందులో వీళ్ళకి సెక్యూరిటీగా 3వ కంటుకు తెలియకుండా ట్రైనింగ్ ఇచ్చే ఎవరు కుదురుద్దా? అంటే వాళ్ళు వాకిట్లోనో, వీధిలోనో, గ్రౌండ్లోనో ఎక్కడో ప్రాక్టీస్ చేయాలి కదా, ఊరందరికి కనపడతారు కదా. ఏంటో ఇదంతా చేస్తున్నావు? యుద్ధం ఏంటి, సైన్యం ఏంటి, ఆయుధాలు ఏంటి, గొడవ ఏంటి అనే ప్రశ్న రాదా? ఎవడు ప్రశ్నించడా? మరి వాళ్ళందరికీ ఏం చెప్పుంటాడు? నా ఇష్టం నీకు ఎందుకు అంటాడా? హేతు అడుగు వారికి సాత్వికంత సమాధానం చెప్పాలన్న భావజాలం కదా బైబిల్ మనకు నేర్పిస్తోంది. నేను నమ్ముతున్నాను, ఏమోనండి ఎందుకో దేవుని ఆత్మను అలా ప్రేరేపిస్తున్నారు, ఎందుకో దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ఎందుకో దేవుడు నన్ను అలా సిద్ధపరుస్తున్నారు. పిచ్చి చేదస్తం కాకపోతే నాకు దేవుని స్వరం వినబడిందని అన్ని వదిలేసి ఎక్కడ దాకా వచ్చావు? దేవుని స్వరం ఇటెలమని చెప్పిందని ఈ తెలియని రూట్లో పడి ఇంత దూరం నడిచావు? దేవుని వాక్కు వినబడుతుంది, దేవుని స్వరం వినబడుతుందని చెప్పి అన్నింటినీ అందరూ వదులుకొని ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధానికి సైన్యం తయారు చేస్తున్నాం, నీకైనా పిచ్చా చేదస్తావా అని ఉంటారు తప్ప అంతకన్నా అవకాశం లేదు. ఇంత ఎందుకు చెప్తున్నానంటే వాస్తవ దృక్పథమును బట్టి కాదు, తమకున్న అవగాహనను బట్టి కాదు, పరిస్థితులను బట్టి కాదు, వాళ్ళకు ఒక దర్శనం ఉంది, ఆ దర్శనం బట్టి సాగారు. అవునా కాదా? ఆమేన్. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని బాగా ఎగతాళి చేసేవాళ్ళు బాగా ఎటకారం ఆడుతున్న పాయింట్ ఏంటంటే పరలోకం ఉంటుందంట, అన్ని బంగారు వీధులంట, ఈ బ్యాచ్ మీద కాక ఉండారంట, మనం అందరం నరకానికి వెళ్ళిపోతామంట. ఎంత ఎగతాళి అంటారండి, వినేవాడు కడుపు నొప్పి వచ్చి అంతగా కంట్రోల్ చేసుకోలేనంతగా నవ్విస్తున్నారు ఈ అంశం మీద. అయినా సరే ఇక్కడ శ్రమలు సహించడం, ఇక్కడ డబ్బును దేవుని రాజ్యం కోసం వాడటం, ఇక్కడ నానా సావులు చావటం, ఇవన్నీ చాలా సిన్సియర్గా సీరియస్గా చేసేస్తున్నాం మనం. ఇంత ఎటకారం ఆడుతుంటే కూడా ఏంటి ఆమె కానీ పిచ్చా తెలివితేటలు లేవంటే పిచ్చి కాదు, తెలివితేటలు లేకపోవటం కాదు, కానీ మన కళ్ళల్లో ఒక దర్శనం ఉంది. అది సియోన్ను గురించిన దర్శనం, అది పరలోకాన్ని గురించిన దర్శనం. ఇశ్శాఖరు గుర్తున్నాడు మీకు? ఏమంటాడు ఆయన? అతడు మోయుటకు భుజము వంటి వెట్టి చేయు దాసుడగను. ఎక్కడ? ఆదికాండం 49:15. ఎందుకు అవుతాడు అంటే అతడు అక్కడి విశ్రాంతి మంచిదనియు ఆ భూమి రమ్యమైనది అగుట చూచి మోయుటకు భుజమును వంచిన వెట్టి చేయి దాసుడుగాడు. చూశాడంట, ఇక్కడంతా మాయా, మోసం, దుర్మార్గం, దరిద్రం, ఇదంతా వేస్ట్. అక్కడ ఒక భూమి ఉంది, అది రమ్యమైంది, అక్కడ విశ్రాంతి కరెక్ట్, ఇక్కడ బోయిటకు భుజము వంచి ప్రయాస పడితేనే అది వస్తుంది అన్న క్లారిటీ వచ్చింది. వెట్టి చాకరీ చేసేస్తున్నాడు ఇక్కడ. అంటే తక్షణ ప్రతిఫలము కనబడని ప్రయాసపడుతున్నాడు. అంటే కష్టమైతే ఉంటుంది కానీ లాభం ఏం కనబడతలా. ఇక్కడి కష్టానికి అక్కడ లాభం వచ్చుద్ది అని వాక్యం తెలిసి కష్టపడుతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఒక్క అబ్రాం గారినే కాదండి, భక్తులందరినీ చూడండి, వాళ్ళు ఆ బహుమానం కోసం ఇక్కడ ప్రయాసపడ్డారు. నా భాష మీకు అర్థమవుతుందా? ఆ బహుమానం కోసం ఈ ప్రయాస. మోషే గారు ఎందుకు వదిలేశాడు? ఐగుప్తు కుమారుని అనిపించుకోలేదుగా. ఎందుకని? ప్రతిఫలముగా కలగబో బహుమానం ఉంది. ఎక్కడ వస్తుంది బహుమానం? అది ఐగుప్తులు రాదు, మిద్యానులు రాదు, అరణ్యంలో రాదు, పరలోకం వెళ్ళక వస్తుంది. పౌలు గారు కూడా పిచ్చోళ్ళ తిప్పలు పడుతున్న సంఘస్థులందరూ బాధపడితే ఏమన్నాడు? నేను తెంగరోనేం కాదు, గాలికేం ప్రయాసపట్టలేదు, ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెడుతున్నాను. అందరు ఏదో బహుమానం కోసం ప్రయాసపడ్డారు. ఇది అనేది ఏం తెలుసా? పరలోకాన్ని వదిలి పరిశుద్ధాత్మను భూమి మీదకి వచ్చి ఒక పరిచర్యను భూమి మీద మొట్టమొదటిసారి ప్రారంభించి పరిచయం చేసేంత పెద్ద స్టెప్ ఎందుకు తీసుకున్నాడంటే, ఈ భూమి మీద ఉన్న వాళ్ళు కొంతమందికి అంట ఈ భూమి మీద విషయాల మీద మనసు లేదట, వాళ్ళు పరలోక దర్శనం కలిగి ఉన్నారు, ఆ ఉన్నత దర్శనం కలిగి ఉన్నారు. ఈ మాట నేనంటాం కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 13 నుంచి 16 వచనాల మధ్య అబ్రహాం ఇస్సాకుల గురించి దేవుడు రాసిన మాట అది. వారు ఏ దేశము నుండి వచ్చితిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకొనలేదు, జ్ఞాపకమందుంచుకుని ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలుగును. బొత్తిగా మర్చిపోయారంట. ఏ ఊరో ప్రపంచం వాళ్ళకి పిచ్చోళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళని అడిగాము, కొట్టాము, తిట్టాము, ఏ ఊరంటే చెప్తలేదు అంటారు. చూడు, అంతకన్నా బేబత్సం. వారు ఏ ఊరు నుండి వచ్చారో వారు జ్ఞాపకం మందుంచుకుని ఎడల మరలా వెళ్ళుటకు మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తుందేమోనని అసలు మర్చిపోయారంటే. ఎలా మర్చిపోయారు చూడండి. ఏలయనగా వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు, అందుచేత వారి దేవుడుని అనిపించుకున్నట్టుకు నేను సిగ్గుపట్టలేదు. ఎంత పెద్ద పాయింట్ అండి అది. ఏసై బిడ్డలమని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడిపోవటం అంటే, మరి అంతకన్నా పరిశుద్ధులు, అంతకన్నా మంచివాడు ఎవరు లేడు కాబట్టి మనకి ఇంకేముంది అంతకన్నా బేబత్సం. ఆ పేరుని బట్టే బతుకు, గౌరవం అన్నీ వచ్చేస్తాను కూడా గ్యారెంటీగా చెప్తాం. మరి మన పేరు చెప్పడానికి దేవుడు సిగ్గుపట్టలేదంటే చాలా పెద్ద క్వాలిటీ కదా. అబ్రాహాం గారికి ఉందంట ఆ క్వాలిటీ. దేన్ని బట్టి అంట? తమ వచ్చిన దేశాన్ని మర్చిపోయి పొందే దేశం కొరకు పిచ్చిగా ఆశగా బతికేసి తిరిగెత్తున్నారంట. ఈ పాయింట్ మీద విపరీతంగా నచ్చేయారంటే దేశప్రభుగారు స్తోత్రం చెప్పొచ్చు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది బిడ్డలకు ఇక్కడ ఇల్లు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, కుటుంబం ఉన్నా, సంసారం ఉన్నా, పిల్లలు ఉన్నా, ఇవంతా మినిమం మ్యాక్సిమం మైండ్ అంతా పరలోకం మీద ఉంటుంది. ఇది దేవుడిచ్చిన బాధ్యతలుగా సాగిపోతున్న జీవితం అంతే. పరలోకం వెళ్ళే లోపు భూమి మీద ఖాళీగా లేకుండా, టైం వేస్ట్ చేయకుండా, దేవుని రాజ్య నిర్మాణానికి పనికొచ్చేలాగానే కుటుంబం, దేవుని రాజ్య నిర్మాణానికి పనికొచ్చేలాగానే ఉద్యోగం, వ్యాపారం అన్నీ ఆ కాన్సెప్ట్లోనే చేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ అసలు గోల్ అయితే వాళ్ళ కళ్ళ నిండా అదే ఉంది, మైండ్లో పరలోకం ఉంది, ఆ దేశం ఉంది, ఇంకేమీ కనపడతలా ఎక్కట్లా. ఈ బ్యాచ్కి పితామహుడు అబ్రాం గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మూల పురుషుడు అబ్రాము ఎట్టయ్యాడు పాయింట్ అది. ఆమేన్. నేను అన్నాను, ఎవరికైతే భూలోకం మీద ఆసక్తి తక్కువై పరలోకం మీద ఇంట్రెస్ట్ ఎక్కువై ఆ దర్శనం కలిగి ఆ సిద్ధపాటు కలిగి అన్ని నిర్ణయాలు ఇక్కడ విత్తుతుండే అక్కడ కోసుకుంటాం, ఇక్కడ శ్రమ పడితే అక్కడ మహిమ వస్తుంది, ఇక్కడ త్యాగం చేస్తే అక్కడ కిరీటం వస్తుంది, ఇక్కడ శ్రమ పడితే అక్కడ సింహాసనం వస్తుంది, అన్ని ఆ కాన్సెప్ట్లో పని చేసుకుంటా పోతారు. చూడు, ఎత్తుక్కుంటా పని కట్టుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాడంటే రొట్టె ద్రాక్షరసం చేజాప్యత్తం కదా పొలమని. మరి ఇది కూటం ఎవరికి? ప్రభు శరీరం, ప్రభు రక్తం, ప్రసాదమా, ప్రేమ విందా? ఆ ఏర్పాటులో ఆ కొద్ది మందులు నేను ఉండాలని నీ ఆశ నీకుంటే నీ కళ్ళ నిండా ఒక దర్శనం ఉండాలి. దాని పేరు పరలోకం. అంటే ఏం చేసినా పరలోకం పోగొట్టుకోకూడదు, పరలోకం మిస్ అవ్వకూడదు, పరలోకంలో పేద అవ్వకూడదు, పరలోకంలో నేను తక్కువ స్థలం ఉండకూడదు. అక్కడ ప్రవేశం కావాలి, అక్కడ సింహాసనం కావాలి, అక్కడ పరిశుద్ధులతో శ్రేష్టమైన అనుభవాలు కావాలి. అది మైండ్లో పెట్టుకొని ఇక్కడ ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవహారమైనా చక్కబెట్టే తెలివి, ఆ దర్శనం ఎవరికైనా ఉందా వాడు ఇందులో పాలు పొందుటకు అర్హుడు. అన్నారు ఆమేనని. కనుక ఉద్యోగాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, కుటుంబాలు కలిగి ఉండండి, సంసారాలు చేసుకోండి. మీరు ఇంక ఏమైనా సరే 100 రకాల ఆటలు, పాటలు, పోటీలు చేయండి. మీ ఓపిక పాపం తప్ప ఏమైనా చేయండి, నిన్ను కాదనవుడు. కాబట్టి ఈ చేస్తున్న అన్నిటి వెనకాల అంతర్లీనంగా ఉండాల్సిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే పరలోకం వెళ్ళాలి మనం. అది మిస్ అవ్వకూడదు. నేను చేసే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, వీటి వల్ల పరలోకం వెళ్ళే అవకాశాలు 2% మెరుగవాలి తప్ప తగ్గకూడదు. నేను చేస్తున్న కార్యక్రమాల వల్ల పరలోకం నా రేంజ్ పెరగాలి కానీ తగ్గకూడదు. ఈ కాన్సెప్ట్ పెట్టుకునే చెయ్యి. ఏం చేసిన ఒక తెలివిలేని క్రైస్తవులు మీరు చెప్పిన ఉపదేశం ప్రకారం అయితే ఇంకా ఏం చేయకూడదని మడి కట్టుకొని చేతులు కట్టుకొని కూర్చోవాలి ఒక మూల. నేను అన్నాను, ఇక్కడ మూల కూర్చుంటే అక్కడ కూడా మూల కూర్చుంటాం. ఒకవేళ బారుమనసు పొంది బాప్తీసం పొందినందుకు నరకానికి పోకుండా పరలోకం పోతాను, అక్కడ కూడా ఒక మూల కూర్చోటమే. అదిగా అదిగా అల్లా దిగో కనబడుతున్న కాంతి పుంజమే క్రీస్తు ప్రభువులు అనుకోండి, అక్కడ కూర్చోటమే. నువ్వు అక్కడ కూడా ఏముండదు దర్శనం. అక్కడికి వెళ్తే మన మూమెంట్ ఏంటి? డైరెక్ట్గా యెసుప్రభుని కలుసుకోవాలి. అక్కడ కూడా ఎక్కడో దర్శనం చూస్తామేనా? చిచ్చే ఇంకెందుకండి, అసలు ఫీలింగ్ చిరాకు వచ్చేస్తుంది. ఇక్కడ భరించేది ఎందుకు? అక్కడికి వెళ్తే కల్లారా
కన్నులారా నిన్ను చూడాలని. అసలు కోరిక అదేగా. మాట్లాడరండి మీరు. హల్లెలూయా. అసలు ఆశ అది కదా. కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును అంత క్లోజ్ అంత దగ్గరికి వెళ్ళి పట్టుకొని చూడాలి, ముద్దాడాలా. అవసరమైతే యేసు ప్రభు సర్లే రారానికి వచ్చి వాడు తొంగితే నాకు కిరీటం తీసి ఆయన నెత్తి మీద పెట్టాలా. ఇంత మూమెంట్ అక్కడికి వెళ్తాను, అక్కడ కూడా చూడు ఆ కనిపించున్న కాంతి పుంజమే క్రీస్తు ప్రభులు వారు అయ్యి ఉంటారని వ్యాఖ్యానం చెప్పడానికి. రే బాబా, అక్కడ దాకా వెళ్తాం ఎందుకు అసలు? ఆ బడి దర్శనం ఇక్కడే వచ్చేసింది కదా, మళ్ళీ అక్కడికి ఎందుకు ఇంకా? దేవునికి స్తోత్రం. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఉద్యోగాలు చేయండి, వ్యాపారం చేయండి, ఆటల పాటలు పెట్టండి, మంచి మంచి పనులు చేయండి, నేను కాదన్నా. హల్లెలూయా. మొన్న అప్పుడప్పుడు మా పిల్లగాలని అద్దాలు ఏమి చర్చి అద్దాలు పగల కొట్టకుండా మీరు కాపాడుతాను నాకు వాగ్దానం చేసి క్రికెట్ కొని పెడతానరా మీకు అన్నాను. దుర్మార్గులు రబ్బర్ బంతి ఇస్తేనే అద్దాలు పగల కొట్టేస్తున్నారు వీళ్ళు. మీరు అయ్యి ఎక్కడ కొని పెట్టేది? నాకు ఒక్కడు వాగ్దానం చేయాల, అది ఇప్పుడు కొనేది నీ పాటికి. ఎందుకంటే వీళ్ళు మాట మీద నిలబడే మహాపరిశుద్ధులు. భయపడ్డారు, మాట ఇస్తే రేపు పొద్దున్న తప్పటం ఎలా, అద్దం పగిలితే గుండె పగిలిపోతే అనుకొని ఫిక్స్ అయ్యారు. మరి చాలా మాటలు తప్పేయారు. మరి దేవునికి స్తోత్రం. మరి వాటి విషయం ఎందుకో ఫీల్ అవుతలేదు. దర్జాగా బల్లో పాలు పొందించారు. దేవునికి స్తోత్రం. దొరికినంత నాకు సంబంధం లేదు. నా కాన్సెప్ట్ ఏంటంటే, మీరు అలాగ ఒక మూల కూర్చోమని కాదు. హ్యాపీగా ఉండండి, ఉద్యోగాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, ఆటపాటలు ఆడండి, కానీ ఏం చేసినా మైండ్ ఒకటి ఉండాలి, నాకు పరలోకం వెళ్ళటం ముఖ్యం. అక్కడ ఎంట్రీ మిస్ అవ్వకూడదు. ఎంట్రీ మాత్రమే చాలదు. నాకు తెల్లని వస్త్రం కావాలి, కొత్త పేరు కావాలి, సింహాసనం కావాలి, కిరీటం కావాలి, ఒక రేంజ్ ఉండాలి. నేను ఏం చేసినా అది మైండ్లో పెట్టి చేయాలి. ఆ దర్శనం కలిగి బతుకుతున్నప్పుడు ఎవరైనా ఉంటే అని కేకేసి మీరు ఇచ్చేస్తాడు. రొట్టె ద్రాక్షేసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. దర్శనం నాకు ఉంది, మరి మీరు అలాగంటే అలాగా అని అంటే కొత్తద్దు. ఆ దర్శనం ఉన్నవాడు కొన్ని రుజువులు ఉంటాయి. యేసు శిలువలో మరణించి సమాధిలోనికి వెళ్ళి తిరిగి లేచి అంతర్ధానమైపోయాను. ఎవరు నమ్ముతాడు? అని 40 రోజులు కనపడి అందరికీ అనేక ప్రమాణములు అనగా రుజువులు చూపి అప్పుడు వెళ్ళాడు. మాది ఆ దర్శనమే అంటే కొత్త రుజువులు చూపించాలి. అందులో 1వ రుజువు 14వ వచనం. తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడ్డ 318 మంది ఎంట పెట్టుకుని వెళ్ళి బీభత్సమైన పోరాటం చేశాడు. స్తోత్రం చెప్పండి. సర్వ సైన్యముతో సర్వశక్తులు ఒడ్డి భీకరముకు పోరాటం చేసి ఒక్క ఆత్మను విమోచించి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దర్శనం ఎవరికి ఉంటుంది? ఏ దర్శనం? ఒక్క ఆత్మ కోసం ఎంతైనా కష్టపడాలి, ఒక్క ఆత్మ కోసం ఎంతైనా పోరాడాలి, ఒక్క ఆత్మ కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి. ఈ దర్శనం ఉంటే ప్రేమ విందు కాదు, మల్లారాధన కర్హుడు. స్తోత్రం చెప్పరే. కొంతమందికి అలాగే ఉండదండి. పేరు చెప్పనులే, మన బ్యాచ్లోనే ఒకడు ఉన్నాడు, సభలు పెడుతున్నాయి గారు కష్టపడి 3 రూపాయలు కొట్టి చేస్తాడు కానీ ఏం సుఖం లేదండి. ఇస్కరియోతు యోధ తమ్ముడాడు ఆడే కదా. ఎందుకు ఈ $300 వేస్ట్ చేసేసావు? నాకు ఇస్తే చారిటీ చేద్దాను కదా, అన్యాయం తీసుకొచ్చి ఒంటి మీద పోసేసావు. ఒంటి మీద పోసేస్తామంటే యేసు ప్రభువు ఏమన్నారు దాన్ని? ఈమె నా శరీరమును అభిషేకించెను. ఆమె శరీరం అంటే ఏంటి? సంఘము, ఆయన శరీరము అనగా సంఘం మీదకి ఇంకా బలమైన అభిషేకము దిగివచ్చినట్లుగా మన దగ్గర ఉన్న డబ్బును ఖర్చు పెట్టడానికి యేసే ఎంకరేజ్ చేశాడు, సపోర్ట్ చేశాడు. సర్వలోకములు ఎక్కడ సువార్త ప్రకటించబడుతుంది అక్కడ ఎలా ఈమె చేసిన మంచి కార్యం కూడా పొగడబడిద్దని ప్రభు చెప్పాడు. అంశాలకి వెళ్ళకండి అని కూడా గద్దించాడు. యేసయ్య శరీరం మీద మిగుల విలువగల అత్తరు పోయటం వేస్ట్ అన్నాడు ఇస్కరియోతు గాడు. దాన్ని యేసు ప్రభువు అన్నాడు, ఇది మంచి పని, ఎందుకనగా ఇది శరీరమును అభిషేకించుట అన్నాడు. ఒక స్తుతి ఆరాధన పెట్టినా, ఒక విజ్ఞాపన కొడికి పెట్టినా, ఒక ప్రసంగ సభ పెట్టినా, ఒక సువార్త కొడికి పెట్టినా అభిషక్తులు, పరిశుద్ధులు, తలాంతులు కలిగిన బిడ్డలు ఆయా ప్రాంతాల నుంచి ఆహ్వానించుకుంటే వారు స్వేచ్ఛగా బలమైన అభిషేకంతో వాడబడితే దేవుని సంఘం మీదకి అభిషేకం వస్తుందా రాదా? మాట్లాడాలి. ఒక దైవజనుడు, పరిశుద్ధుడు, అభిషక్తుడు రావటం ఆశీర్వాదకరమా కాదా? ఏంటి ఆశీర్వాదం? డబ్బులా, రొట్టె మొక్కలా, చేపలా, పాపిష్టి తిండి బ్యాచ్ అని? అభిషేకమే కదండి అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం. వారు వాడబడుతుండగా, మాట్లాడుతుండగా ఒక అభిషేకం మన మీదకి వస్తా రాదా? దానికి మించిన ఆశీర్వాదం కావాలి. అదే ముఖ్యమరా, దాన్ని కానివరా, దాన్ని ఆపాకండి యేసు ప్రభువు చెప్తే చాలా డబ్బులు ఖర్చు పెట్టేశారు అయ్యారు. పాపం చాలా తిప్పలు పడిపోయాడు బాబు. కానీ నీకు ఏటి కావాలరా? ఏముందని జ్ఞాపకార్థ కోటకి వెళ్ళా, పల్లెమో చెంబో ఇస్తున్నారు, కోటలకి వెళ్ళా, మాకు ఏమీ రాలేదు. వాడు ఎక్స్పెక్టేషన్ రేంజ్ మీకు అర్థమైంది ఇప్పుడు. వాడు యేసు ప్రభువును 30 రూపాయలకి అమ్మేశాడు. వాడికి అంతకన్నా విలువ తెలియదాడు.
ఆడు 30 రూపాయలు ఆడంతే ఇంకా. అరే యేసు ప్రభు ఎక్కడరా 30 రూపాయలు అంటే నాకు ఆ పూటకి 30 రూపాయలు కావాలి ఖర్చుకి అంతే. ఒకటి, ఆ పరలోక దర్శనము కలిగి భూమి మీద అన్ని పనులు చేస్తున్నవారు. 2, ఒక్క ఆత్మ కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి, ఎంతైనా కష్టపడాలి, ఎంతైనా పోరాడాలి అనే భారం కలిగిన వారు. ఆమెనండి. ఆడు ఒక్కడ ఉత్పోతే పోయి ఆడి గురించి ఎంతమంది వెళ్ళి చచ్చిపోతాం ఎందుకురా అనలేదు. ఏయ్ పద, ఎందుకు చెప్తున్నాను నేను సంవత్సరాలు, పదా కత్తి పద, వీళ్ళందరూ వేసుకెళ్ళిపోయాడు. రాజుని చంపేశాడు. ఒక్క ఆత్మ కోసం ఎంత ప్రయాస, ఇంత ఖర్చు, ఇంత భారం వ్యర్థం కాదు అనే దర్శనం, అనే భారం కలిగిన వాడు, అనే ప్రయాస కలిగిన వాడు ఇందులో పాలు పొందడానికి అర్హుడు. 3వది, ఈ పాయింట్ మరి చెప్పాలి తప్పదు, ప్రయాసపడ్డాం మరి. అయ్యి బాబాయ్, ఇప్పుడు మామూలుగా ఆమె చెప్పాక ఫస్ట్ వెళ్ళిపోతాను నేను, దేవుని స్తోత్రం. ఎందుకంటే నా మీద దాడి జరిగేలా ఉంది ఇవాళ. తాపత్రయం ఉండాలి కదండి, కష్టపడాలి కదా. నేను సాధించాలి. నేను చాలాసార్లు చెప్పాను, మైకులో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను ఇవాళ. పద్మా సిస్టర్, గోపమయ్య, వీళ్ళిద్దరూ వాళ్ళని చూస్తే కంగారు వచ్చేది, భయం వేసేస్తుంది, రోసం వచ్చేస్తుంది, సీ అనిపించేస్తున్నది అప్పుడప్పుడు. వాళ్ళు పెళ్ళి అయిపోయి పిల్లలు అయిపోయి వాళ్ళు కూడా డిగ్రీలకు వచ్చేసిన తర్వాత మొదలుపెట్టి పీజీలు కొట్టేశారు. ఏనాడు ఆపేసిన చదువు చిత్త కొట్టుకొచ్చారు అంతే. మళ్ళీ నేను పుస్తకం కొనేసాను ఒకసారి వెళ్ళి వీళ్ళని చూసి, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ నా జీవిత కళ, హల్లెలూయా అని తీసుకొచ్చి ఎంట్రన్స్ కట్టేసి చదివేస్తే రాత్రి చదివేసిన పొద్దున చూస్తే ఏమీ లేదు. మరి ఇళ్ళకి అలాగే దాచిపెట్టారు వీళ్ళు, మైండ్లో నాకు తెలుస్తలేదు. అసలే ఒక్క అక్షరం లేదు. ఈసారి ఎలా కదా మనం చూసినైతే బాగా గుర్తుండదని ముఖ్యమైన తెల్లవారులు కూర్చొని రాశాను, పొద్దున చూస్తే కూడా వస్తలేదు. అప్పుడు ఒకరిని అడిగాను, అది చెప్పాడు, అరే నీకు ఆ సిప్పు లేదు, ఇంక పోయింది, నువ్వు ఎక్కువ ప్రయాసపడకు, బైబిల్ చదువుకో, 10 మందికి ఉపయోగపడతావు, లేనిపోనీ అసలు ఇవ్వకంటే. నాకు ఆశగా ఉందంటే, మరి ఆశతో ఉందా, మరి ఇంజిన్ ఉండాలి కదా, బ్యాటరీ కదా, నువ్వు ఆ కారు కాదు అసలు వదిలేసి అన్నాడు. డీజిల్ అట్టుకొచ్చేసాను, పోసేద్దామని ఇంజిన్ లేదు అక్కడ చిన్న ఛార్జింగ్ వైర్ ఉంది. చదువుకునే వారికి ఆసక్తిగా వారిని ఎంత ట్రై చేసినా అవ్వకపోతే నన్ను మీ ముందు పెడుతున్నాను. ఎవరికి కావాలో తీసుకోండి, నష్టపోకండి అందరూ, దేవునికి స్తోత్రం. అలాగని ఇంక జపనీ శాస్త్రి కాబట్టి నేను కూడా చదవడం మానేస్తాను. వాళ్ళిద్దరు బట్టి చదవచ్చు కదా, నా మీద పడిపోతేనే. వాళ్ళే మెజార్టీ ఎక్కువ కదా, ఇద్దరు సక్సెస్, ఒకటి ఫెయిలు, అంటే తీసుకో. ప్రభుకి స్తోత్రం. నేను దేవుడు నాకు ఇచ్చిన రంగంలో ఫెయిల్ అవ్వకుండా అయితే యథార్థంగా తిప్పలు పడుతున్నా. ఇప్పుడు దాకా ఆ మార్కులు ఏమి లేవు, దేవునికి స్తోత్రం. ఏదో అత్యవసరం కూడా ఏమీ కాదు, ప్రభు కృపలో. స్తోత్రం చెప్పండి గట్టిగాని, హల్లెలూయా. పౌలయ్య గారి సాక్ష్యం ఉంది, ఏమిటది? 1 కొరింథీ 15లో నాకు ఇయ్యబడిన కృప నిష్ఫలము కాలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను. అది పెట్టుకొని బతుకుతాను నేను ఎప్పుడు. రేపటి కాడ నీకు ఇంత కృప ఇచ్చాను ఏంట్రా అనే పరిస్థితి రాకుండా, నాకు ఇచ్చిన కృప నిష్ఫలం కాలేదు, ఇదిగో పంట, ఇదిగో ఫలితం అని చూపించి ధైర్యంగా ఉంచవాలి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునగా. టెన్షన్గా భయంగా ఓ మూల నక్కి అలా ఉండదుక. రక్షణ అందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను మాత్రం దాగి ఉందును, కుదరదు. లెంపలు వాయించలా కొత్తడు. నేను కూడా అవి ఉడకండి బాబా, ఆదివారం పూట ఆ పాటలేంటి? ప్రతిరోజు పొద్దున్న లేచి పాడుకోండి, ఏం తప్పులేదు. రాకడ సిద్ధపాటు నిరీక్షణ వస్తుంది, పనికి మాలిన సెంటిమెంట్లు లేవద్దు మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను రోజు పొద్దున్న లేచి తెలుపుమునా ఎంతో తెలుపుమునా పాడుతున్నాడు. వచ్చి సాయి స్తుతి పాటలు పాడు, ఏంటో పాటలు పొద్దున్న. ఆ పాట వినబడితేనే చచ్చిపోయినది ఫీలింగ్ వచ్చేస్తుందండి అడిగి. నిరీక్షణ కలిగించే పాటలు అవి, మంచిగా పాడండి, ఏం తప్పులేదో. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఒక్క ఆత్మ కోసం ప్రయాసపడే తత్వం. నెక్స్ట్ది, జయించిన వారు పాలు పొందాలి. ట్రై చేసాం మరి, జయించాలి, యుద్ధము చేయాలి, పోరాడాలి, సాధించాలి. జయ జీవితం ఉంటేనే అనండి. మాటల్లో పడిపోయి, చూపుల్లో పడిపోయి, తలంపుల్లో పడిపోయి, అలవాట్లో పడిపోయి, తిండిలో పడిపోయి, డబ్బులో పడిపోయి, అసలు పడేసేస్తున్నావు. ఎప్పుడు లేచింది ఎప్పుడు? ఇంకా ఒకరోజు తిండిలో, ఒకరోజు డబ్బులో, ఒకరోజు ఘనతలో, ఒకరోజు పొగడతో, ఒకరోజు స్త్రీలో, ఒకరోజు పురుషులు, ఒకరోజు సినిమాలో పడతామే కాక. నిన్నటికి వాళ్ళకి ఏంటో తేడా, నేను అందులో పడ్డాను, వాళ్ళు ఇందులో పడ్డాను. కామన్ ఏంటి? పడతామే. డిపార్ట్మెంట్ మారుతుంది. చదువుకునే భాషలో లాస్ట్ ఇయర్కి ఈస్టర్కి తేడా ఏంటి? లాస్ట్ ఇయర్ ఆ పేపర్లో ఫెయిల్ అయిన, ఈసారి ఈ పేపర్లో ఫెయిల్ అయిన, కామన్గా ఫెయిల్ అవటమే. జయించిన వాడే శరీర కార్యాల్లో బలహీనతలో పడి జయ జీవితం లేకపోతే ఇందులో పాలు పొందడం కుదరదు. జయ జీవితము కలిగిన వారే ఇందులో పాలు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు చెప్పారా మంచిగా? హల్లెలూయా. 1 పరలోక దర్శనము కలిగిన వారు, 2 ఆత్మల భారము కలిగిన వారు, 3 జయ జీవితము కలిగిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. ఎవరు పడితే పాలు పొందడానికి లేదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునామానికి స్తుతి కలుగునుగా.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరొక వచనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఏలియా. దేవుడు ఆయనతో మాట్లాడింది ఏంటి తెలుసు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఒక్కనే ఉన్నాను ప్రభా, అందరం పరిస్థితి అంతా అయిపోయింది, ఇంకా నేను ఒక్కనే మిగిలానంటే నువ్వు లేచి ఈ రొట్టె తిన్నాను, నా చచ్చిపోవాలని పెద్ద నాకు వద్దన్నాడు. తినవే లేచి. చాలాసార్లు పరిశుద్ధులు కూడా, భక్తులు కూడా, ప్రార్థనా పరులు కూడా పరిస్థితులను బట్టి నిరాశలో కృంగిపోతుంటారు, బాధలో ఉండిపోతారు. అందరూ ఆరాధన చేస్తున్నాడు, ఒక్కడే సౌయిలంటూ ఉంటాడు. గత వారం అరెకరం కథ నొక్కేసినోడు ఆడే, ఎదురోని పక్కన ఎవరిని నుంచొని ఉండదు ఆరాధనలో. అతడే ఈ వారం అసలు ట్యాంక్ బండి మీద విగ్రహాల్లాగా ఉండిపోయాడు, కథల్లో మెదలేదు మనిషి. ఎరా వర్షిప్ చేయొచ్చు కదా, అలా ఉండిపోతే మనసు బాగాలేదురా. వీడు మనసు బాగాలేదనే విషయం అందరికీ తెలిసి అందరి మనసులు పాడైపోయిందా కలగొంటాడు. మనకేదో కష్టం ఉన్నా బాధలో ఉన్నా ఎందుకు ఆ ఎగ్జిబిషను? నలుగురిని ఏదో హ్యాపీగా చేసుకోవచ్చు, చాలా సీరియస్గా ముఖం పెట్టుకొని. ఇంట్లో ఎవరు అన్నం తినకూడదు, వీడు తినబుద్ది అవ్వకపోతే అందరూ చిరా చేస్తుంటాడు, గోను గుద్దేస్తుంటాడు, చిరా పెడుతుంటే ఇచ్చేస్తుంటాడు. అంటే తినేవాడు కూడా ఇంకా ఎందుకు మనోడి పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు తింటే మనల్ని కొట్టేస్తాడు, ఎందుకు వచ్చిందిలే అని వాళ్ళు కూడా తింటాం మానేసి అందరు కూడా ఉపవాసంలో ఉండి తలకో మూలకి వెళ్ళిపోయి కూర్చుంటే వాడు అసలు నిజమైన ప్రేమ గల కుటుంబంగా సక్సెస్ సాధించినట్టు ఫీల్ అవుతాడు. వీడు పెద్ద మూడీ ఫీలో, వీడికి ఆ రోజు అన్నం తినబుద్ధి ఎత్తలేదు. ఇది ఎవరు తిన్నా సరే నాకు బాగాలేకపోయినా నేను తినలేకపోయినా మీరు తినేతారా? మరి నీకు వాళ్ళకే కలుపు కామన్గా ఒకే కడుపు ఉంది ఎట్రా, వాళ్ళకి ఆకలవదా? వాళ్ళు తిన్నాయి, నీకు తినబుద్ధి అవ్వకపోతే ఇంకెప్పుడు తినకూడదు. కొంతమంది మూడీ ఫెయిల్స్ ఉంటారు అటు ఇటు కూడా ప్రభు. అందుకని అన్ని సాక్ష్యాలు మా దగ్గరికి వస్తుంటాయి కదా, రిపోర్ట్లు. దేవునికి స్తోత్రం. ఇతడట తినబుద్ధి అవ్వకపోతే వాళ్ళు తినేస్తే కనుక ఏదో ఒక మీద కొట్టేస్తాడంట. తిన్నారని కొట్టడు, తెలివినాడు. మళ్ళీ ఏదో పాయింట్ మీద ఏదో అడుగుతాడు, జవాబు చెప్పరు, నిపికేస్తాడు. ఈ లోపు వీళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళకి తినబుద్ధి అవ్వకపోతే తినక వంటే వండరంట, గట్టిగా ఉన్నది పెట్టమంటే గిన్నెలని పడేస్తుంటారట. అట నాకేం తెలుసు, మా ఇంట్లో అలాంటి వాతావరణం మేము చిన్నప్పటి నుంచి కూడా చూడలేదు. మా చిన్నప్పటి నుంచి కూడా అలా కూడా మాకు తెలియదు, అసలే సమస్య లేదు. దేవుని గొప్పలో మా అమ్మగారి బాబుతోనే ఇచ్చాడు మాకు దేవుడు. ఇంకో రకంలో అయితే వీళ్ళని శుద్ధీకరించుకుంటూ కూర్చునే మినిస్ట్రీ మనకు లేదు. ఏదేం తోట అంతా ఫలించిన తర్వాతే తోటలో తీసుకొచ్చాడు దేవుడు. చిన్న మొక్కలేసి మీ సావు రనలా మమ్మల్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఏమైనా బాధపడుతున్నారా నేను చెప్పేది? మరి మీ పరిస్థితి ఏంటంటారు? ఇంట్లో సాక్ష్యం చెప్పొద్దులే. చిన్నపిల్లలు పంపించేసి కేవలం బాలు మగలు మాత్రం గుళ్ళో పెట్టి మైకి ఇచ్చేస్తే బోర్డు సాక్ష్యాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. అలాంటి కూడా ఫ్యామిలీ కూడా ఒకసారి పెట్టుకుందాంలే. చిన్నపిల్లలు చుట్టుపక్కల రానివ్వకుండా దంపతులు మాత్రం ఉండేలాగా పెట్టి అసలు ఏ సురక్తమే ఆ దినమ రహస్యమందును బయలుపరచబడును, నెరవేరిపోతే శాంపిల్ కూడా ఒకటి ఏ సురక్తం చేయం. హల్లెలూయా. అలాంటి ఫ్యామిలీ రిట్రీట్ లాంటిది దంపతుల కూటమి పెడితే వస్తారంటారా? వస్తాము, కానీ వ్యూహాత్మకమైన మౌనం పాటించదము. బెంగపడకండి, మౌనాన్ని కూడా వ్యాఖ్యానం చెప్పేస్తాను నేను. దర్జాకి మీరు చెప్పేసుకుంటే క్లియర్గా ఉంటుంది, నేను చెప్పేస్తే బేబచ్చగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మీరు గమనించారా? ఈ సబ్జెక్ట్ చెప్తుంటే మీకన్నా పిల్లలు ఎక్కువ అవుతున్నారు. అర్థం చేసుకోండి. ఇంకా ఇక ఆ కూటం పెట్టు, అసలు మా డాడీ సంగతి తెలవాల, పెట్టు ఆ కూటం పెట్టా అన్నాడు. ఆడు కడుపులో టన్ను మెటీరియల్ ఉంది, ఆడు వల్లగాక నా మీద దోసేసాడు. తల్లిదండ్రులందరికీ వందనాలు, ప్రత్యేకంగా తల్లికి వందనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పాలు పొందాలి ఇందులో? ఏది ఆ కూటంలో కాదు, అది 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 ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో. జై జీవితం లేకుండా పడిపోయి ఓడిపోయి మాడిపోయి సన్నాసి రకం చిచ్చాయి పాలు పొందడానికి వీలు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక డల్ అయిపోయి నిరాశలు పడిపోయి కాదు, నువ్వు లేముందు లేగో ఈ రోడ్డు తిన బయలుదేరు. నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది నాన్న, నా వల్ల కాదండి, ఆయన తీసేసుకోండి. లేచి ఎక్కడి నుంచి లేవాలి? నిరాశలోంచి, స్వచ్ఛత్వంలో నుండి, సొంత నేను వెళ్ళే ముందు లే, పైకిలే. నువ్వు అందులోనే ఉండి చేయి చాపేకు, అందులో బయటికి రా. ఫస్ట్ నిరాశలో ఉన్నావు కదా, సొంత నిర్ణయంలో ఉన్నావు కదా, స్వచ్ఛత్వంలో ఉన్నావు కదా, పాలు పొందకూడదు. అందులోంచి పరిపూర్ణంగా దేవుని చిత్తంలోకి వచ్చాయి, అప్పుడు పాలు పొందాలా.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మాటను మంచిగా మీరు ఈ అర్థం చేసుకొని ఈ ఆశీర్వాదంలో పాలు పొందాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్క వచనం చదివి ముగిస్తే నిర్గమకాండము 12వ అధ్యాయము 43. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడను దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు ఎలాంటి వాళ్ళ కోసం అంటే ఇది? నువ్వు యూదుడు వన్న అయి ఉండాలి, లేదా వెండి చేత కొనబడిన వాడువైనా, అంటే స్వతహాగా యోగ్యతను కలిగిన పరిశుద్ధులై ఉండాలి. ఎవరూ భూమి మీద లేం గనక వెండి చేత కొనబడిన వారు అంటే అర్థం ఏంటి? విమోచించబడిన వారు. వెండి ఏంటి? ప్రాణక్రయధనం. మరి యేసు వారు మత్తయి సువార్తలో ఏం చెప్పారు? అనేకుల ప్రాణ విమోచన క్రయధనముగా ఆయన తన రక్తాన్ని చెందించాడు. అనగా యేసు రక్తముతో కొనబడిన వారైతే పాలు పొందొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బాప్తిస్మం పొందిన వారైతే పాలు పొందవచ్చు. విమోచించబడిన వారు లేదా వెండి చేత కొనబడిన వారంటే యేసు రక్తం చేత కొనబడిన వారు. సున్నతి పొందిన వారంటే బాప్తిస్మాన్ని పొందినవారు. అనగా యేసు రక్తాన్ని ఆశ్రయించి బాప్తిస్మం పొందిన వారు ఎవరైనా ఇందులో పాలు పొందొచ్చు. నువ్వు పాస్టర్ గారి పిల్లోడివైనా, పాస్టర్ గారి కుటుంబంలో పుట్టినవాడివైనా, ఇంకా నువ్వు యేసు రక్తం కిందికి రాకపోతే, స్వనీతిలో ఉంటే, ఒకవేళ నీవు ఇంకా బాప్తిస్మం పొందకపోతే నువ్వు అన్యుడివే. అంజులంటే వేరే మతం వాళ్ళు, వేరే కులం వాళ్ళు కాదు. చర్చిలో పుట్టి, పాస్టర్ గారికే పుట్టి, ఇక్కడే పెరిగి డ్రమ్ములు కొట్టి పాటలు పాడి ఆరాధనలు జర్నీ చేసిన సరైన మారు మనసు బాప్తిసం లేకపోతే నువ్వు అన్యుడివే. అన్యుడు ఎవడో ఇందులో పాలు పొందకూడదు, కానీ వెండి చేత విమోచించబడిన వాడు ఎవడైనా పాలు పొందొచ్చు. సున్నతి పొందిన వాడు ఎవడైనా పాలు పొందొచ్చు. యేసు రక్తము ద్వారా కొనబడిన వాడు, బాప్తిస్మము ద్వారా సున్నతి హృదయమునకు కలిగిన వాడు ఇందులో చక్కగా దర్జాగా పాలు పొందవచ్చును. ఆమేన్. ఈ పూట దేవుడు నాకు ఇచ్చిన ఈ మాటను మీరు స్వీకరించారా? ఎవరి కోసం ప్రభు శరీరం, ఎవరి కోసం ప్రభు రక్తం, ఎవరు పాలు పొందాలి ఇందులో? పరలోక దర్శనం కలిగిన వారు, ఆత్మల భారము కలిగిన వారు, దేవుని కొరకు పోరాడేవారు, జయించే జీవితం కలిగిన వారు, విమోచించబడిన వారు. ఇలాంటి వారైతేనే తన చిత్తంలో నుండి, నిరాశలో నుండి దేవుని కొరకు పైకి లేచిన వారు ఇందులో పాలు పొందవలెను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ఇష్టారీతిని పాలు పొందామా? ఎవరిని పడితే అవన్నీ తీసుకెళ్దామా? ఓ పెద్ద దైవజన్ ఎప్పుడో ఎన్ని లేని పని మాటలు అవసరం లేదు. మీ ఇంట్లో తాగిపోతున్నాడా, అటు తాగి మాట్లాడలేదా, పద్దాకి తాగి పడిపోతున్నాడా, నువ్వు రొట్టె ద్రాక్షారం చర్చిలోంచి పట్టుకెళ్ళిపోయి అది తాగి పడిపోయిన వాడికి నోరు జాగ్రత్తగా తెరిచి అందులో రొట్టె ద్రాక్షారసం వేసేయి. ఆడు మారపోతే అడుగు అన్నాడు. పని ఎప్పటికైనా మారతారు, కానీ ముందు నువ్వు మారరా బాబు. ఏం పనులు ఇది? ఎలా పడితే తీసుకోవద్దురా, ఎట్ట పడితే చేయబాకరా అని చెప్తే ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.